స్వాగతం రా బాబూ మా ఊరికి. ఇక్కడ రుచి చూడండి. ధన్యవాదాలు. ఒకరోజు సాయంత్రం వృద్ధమ్మ మెల్లగా అడిగింది, బండి, డబ్బు ఎక్కువైతే మనిషి గొప్పవాడవుతాడా? అయితే విను, ఒక మంచి కథ చెప్తాను. ఒకప్పుడు సంపదల దేవుడైన కుబేరుడు తన సంపదపై చాలా గర్వంగా ఉండేవాడు. తన దగ్గర ఉన్న బంగారం, వజ్రాలు చూసి నాలాంటి ధనవంతుడు ఈ లోకంలో ఎవరూ లేరు అని అనుకునేవాడు. ఒకరోజు అతను తన గొప్పదనాన్ని శివుడికి చూపించాలని నిర్ణయించుకున్నాడు. కుబేరుడు కైలాసానికి వెళ్లి నమస్కరించి చెప్పాడు, ప్రభూ, నేను గొప్ప విందు ఏర్పాటు చేశాను. మీరు కుటుంబంతో వచ్చి భోజనం చేయాలి. శివుడు చిరునవ్వు చిందించి అన్నాడు, మేము రాలేం, కాని నా కుమారుడు గణేశుడు వస్తాడు. కుబేరుడు లోలోపల నవ్వుకున్నాడు. గణేశుడు కుబేరుడి మహారాజప్రాసాదానికి వచ్చాడు. వందల రకాల వంటకాలు, పాలపాయసం, లడ్డూలు, పూరీలు, మిఠాయిలు అన్నీ వరుసగా పెట్టారు. గణేశుడు భోజనం మొదలుపెట్టాడు. తిన్నాడు, మరింత తిన్నాడు, ఇంకాడు. కొద్దిసేపటికి మొత్తం విందు ఖాళీ. కుబేరుడు షాకయ్యాడు. ఇంకా ఆకలిగా ఉంది అని గణేశుడన్నాడు. అప్పుడు గణేశుడు పాత్రలు తిన్నాడు. బంగారు పాత్రలు, అలంకరణలు తినబోతున్నాడు. భయపడిపోయిన కుబేరుడు వెంటనే కైలాసానికి పరుగెత్తాడు. కుబేరుడు వణుకుతూ అన్నాడు, ప్రభూ, మీ కుమారుడి ఆకలి ఆగడంలేదు. శివుడు నవ్వి చెప్పాడు, నీ గర్వం పెద్దది, ఆహారం కాదు. శివుడు ఒక చిన్న మట్టి పాత్రలో సాధారణ అన్నమిచ్చి చెప్పాడు, భక్తితో పెట్టు. కుబేరుడు వినయంగా గణేశుడి ముందు నమస్కరించి అన్నం పెట్టాడు. గణేశుడు వెంటనే తృప్తిగా నవ్వాడు. ఇప్పుడు నా ఆకలి తీరింది. గర్వం ఉన్నచోట దేవుడుండడు, వినయం ఉన్నచోట దేవుడుంటాడు. అప్పటినుండి కుబేరుడు తన గర్వాన్ని వదిలి వినయంగా జీవించాడు. అందుకే ధనం కన్నా వినయం గొప్పది. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రేమే మా శక్తి.